I hate love. I can't love. I can't live with you. మీరు మొదలు పెట్టండి పూజారి గారు. చూసారు అత్తయ్య, మళ్ళీ మళ్ళీ పిలుస్తున్నారు. ఇప్పుడు మళ్ళీ పిలుస్తారేమో. చూద్దాం. అత్తమ్మా, నువ్వు కంగారు పడకు, సరేనా? సరే, నువ్వు వెళ్ళు, నేను మేనేజ్ చేస్తా. అలా చెయ్యమ్మా. వెళ్ళు. నువ్వు మళ్ళీ పిలుస్తావు. వెళ్ళు వెళ్ళు. ఏం జరుగుతుందో ఏంటో. ఉండు, వెళ్ళు. రాజయ్య కూర్చో. అత్తమ్మా, ఈసారేంటమ్మా చక్కెర తల్లి? లేదు పంతులు గారు, నాకు చక్కెర వస్తుంది. పంతులు గారు, మా మనవరాలు కడుపుతో ఉంది. వచ్చే వాళ్ళని చూసుకోవటం, ప్రసాదాలు చేయడం, ఇవన్నీ ఇప్పుడు తన కష్టం కదా. జయ కూడా పూజలో కూర్చున్నా నేనా ఇదంతా చూసుకోలేను. పర్లేదు పూజారి గారు, మీరు వ్రతం మొదలు పెట్టండి, మిగతా పనులు మేము చూసుకుంటాం. ఇంకోసారి మీ ఇద్దరం కలిసి స్వామివారి వ్రతం చేసుకుంటాం. ఇప్పటికే ఆలస్యం అవుతుంది, మీరు కానివ్వండి. అలాగేనండి. ఓం సహస్రశీర్ష పురుష సహస్రాక్ష సహస్రపాత్ స భూమిం విశ్వతో వృత్వా అత్యతిష్టదశాంగులం పురుష ఏ వేదకం సర్వం యద్భూతం యచ్చ భవ్యం ఉత అమృతత్వస్యేశాన. పదండి పదండి. యదన్నేనాతిరోహతి ఏతావానస్య మహిమా అత్యుజ్జాయాక్ష పురుషః పాదోస్య విశ్వభూతాని త్రిపాదస్యాం తం దివి త్రిపాదూర్ధ్వో ఉదయః పురుషః పాదోస్యః భవాత్ పునః కర్పూర పరిమళ శోభిత మంగళ నీరాజనం శ్రేయకాంతాయ కళ్యాణనిధేన ధేర్ధినాం శ్రీ వెంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం మంగళం కోశలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తితనూజాయ సార్వభౌమాయ మంగళం. కుటుంబం గురించి తప్ప ఇంకేమీ ఆలోచించని పిచ్చిది. అది ఆరోగ్యంగా ఉండేలాగా చూడు స్వామి. పుట్టే బిడ్డ జయ ఇద్దరూ ఆరోగ్యంగా ఉండేలా చూడు స్వామి. నా బిడ్డలందరూ సంతోషంగా, అమ్మ ఆరోగ్యంగా ఉండేలా చూడు తండ్రి. వరుణ్, జరుగు. ఏం చూస్తున్నావు? మన బిజినెస్ కి లోగో చూస్తున్నానమ్మా. ఆహా, ఎరా విత్తనం ఏంట్రా అవి? పల్లవమ్మా, పూలు స్వీట్స్ తీసుకొని రమ్మనమ్మా. పల్లవమ్మా, పూలు ఎక్కడ పెట్టను? సరే, ఫ్రిడ్జ్ లో పెట్టి ఫ్రెష్ గా ఉంటాయి. అలాగమ్మా. అవును, ఏం తీసుకొచ్చావు స్వీట్స్? చాలా రకాలు తెచ్చానమ్మా, ఓపెన్ చేయండి. ఇప్పుడు పూలు స్వీట్స్ ఎందుకు తెమ్మన్నట్టు? హలో, యా చెప్పండి. ఏమండి, ఏంటి హడావుడి? ఈ పూలు స్వీట్స్ ఏంటి? వీళ్ళకి వెళ్లే కార్యానికి ఏర్పాట్లు చేసేసుకుంటున్నారా? చేసుకున్న ఆశ్చర్యం లేదు, మనకు ఆపే అవకాశం లేదు. ఎందుకు? ఎందుకంటే వాళ్ళిప్పుడు భార్యాభర్తలు. పైగా ఆ అమ్మాయిని బాగా చూసుకుంటామని మనం సంతకాలు కూడా పెట్టాం. సంతకం పెట్టింది వాళ్ళని కలపడానికి కాదు, విడదీయడానికి. ఇంకా నీ సీరియల్ కక్షలు ఆపలేదా శ్రీదేవి? ఎన్నాళ్ళని ఆపుతావు చెప్పు? వాడు పెళ్లికే ఆగలేదు, ఇంకా పెళ్ళయ్యాక ఈ విషయంలో ఆగుతాడా? ఇవన్నీ లోపల పెట్టి. అలాగే అమ్మగారు, ఓకే. ఇప్పుడు నువ్వు కోపంగా చూసినా ఇక్కడ జరిగేది అదే. కదా, నేను కూడా అలాగే. ఏమైంది శ్రీదేవి? ఏమైందమ్మా? ఇలా కూర్చోమ్మా. అదే ఏమైంది? నొప్పండి. శ్రీదేవి, ఎక్కడ నొప్పి? వెనకిందండి. అమ్మో, ఏంటి సడన్ గా? కాలు పైన కాలు పైన పెట్టు. జాగ్రత్త. అబ్బా.
ఏ కాలే ఏ కాలు ఈ కాలే. అబ్బో, ఎడం కాలు. ఎడం కాల ఆ, అబ్బో. అబ్బో, అక్కడే రండి. ఇక్కడ స్ప్రే చేయి. ఇక్కడ. ఆ, మీరు వెళ్ళండి మావయ్య, నేను చూసుకుంటాను. వద్దమ్మా, మీరు వెళ్ళి పడుకోండి, నేనుంటా కదా తన దగ్గర. ఏం పర్వాలేదు మావయ్య, మీరు టైర్డ్ గా ఉందని చెప్పారు కదా, మీరు రెస్ట్ తీసుకోండి, నేను చూసుకుంటాను. అబ్బా. అది కాదమ్మా, తనకేదన్నా. నాన్న నువ్వు వెళ్ళి రెస్ట్ తీసుకో, నేను ఇప్పుడు బెటర్గా చూసుకుంటాను. ఉందా? చిన్న దెబ్బకి ఇంతమంది ఎందుకు వరుణ్? నువ్వు రేపు బ్యాంకుకి వెళ్ళాలన్నావు కదా, నువ్వు కూడా వెళ్ళి రెస్ట్ తీసుకో. ఆర్ యూ షూర్? ఎస్, పర్లేదు, వెళ్ళండి. అయ్యో, వెళ్ళండి రా. పల్లవి ఉంటానంటుంది కదా, మీరు వెళ్ళండి. శ్రీదేవి, చిన్నగా రూమ్ లోకి వెళ్దాం. అమ్మో బాబాయ్, ఆ, ఒక్కడు కూడా వేయలేను. అమ్మో నొప్పండి. వెళ్ళండి, వెళ్ళు శోభన్. సరే అమ్మా, జాగ్రత్తగా చూసుకో. నేను చూసుకుంటానండి మావయ్య, మీరు వెళ్ళి రెస్ట్ తీసుకోండి. పదరా. అబ్బా, అబ్బో నొప్పి. అత్తయ్య, ఎక్కడ అత్తయ్య నొప్పి? అదిగో ఈ కుడి కాలు. ఎక్కడ? ఇక్కడ. అబ్బో నొప్పి. అబ్బా, అయ్యో. అయ్యో, ఈ ప్లాన్ ఏదో రేపేయాల్సింది కదా అత్తయ్య. ప్లాన్ ఏంటి? ఏం లేదత్తయ్య, ఇందాక మావయ్య మీతో ఎక్కడ నొప్పి అంటే లెఫ్ట్ లెగ్ చూపించారు, ఇప్పుడు రైట్ లెగ్ చూపిస్తున్నారు. నిజంగా బెనికితేనే కదా కరెక్ట్ గా అదే కాలు చూపించడానికి. ఇందాక నా మాటని క్యాచ్ చేశారా? రేపైతే పైసా వసూలని అన్నాను. ఇవాళ వ్రతమైంది కదా అత్తయ్య, మేమెట్టు విడివిడిగానే పడుకోవాలి. అబ్బా. అమ్మా, రూమ్ లోకి వెళ్ళగలవా? ఇక్కడే పడుకుంటావా? అమ్మగారికి ఏసీ లేకపోతే నిద్రే పట్టదు, ఇక్కడ ఎలా పడుకుంటారు? అబ్బో నొప్పి. అబ్బా. బలి వాడివి విత్తనం. కాలు వెనికి ఒక్క అడుగు కూడా వేయలేక ఆవిడ బాధపడుతుంటే ఏసీ అంటావేంటి? అసలే నొప్పి లెఫ్ట్ లెగ్ నుంచి రైట్ లెగ్ కూడా వచ్చిందంట. ఓ అవునమ్మా. అవునరా, నొప్పి. సర్లే, నువ్వు ఇక్కడే పడుకో. నువ్వు కంగారు పడుకు వరుణ్, నేను స్ప్రే చేస్తూ ఉంటానులే. థ్యాంక్స్ పల్లవి. గుడ్ నైట్. గుడ్ నైట్. అమ్మా, నిన్ను పల్లవి చూసుకుంటూ ఉంటుంది. ఉంటాను, జాగ్రత్త. బాయ్. సరే అత్తయ్య, ఏది చేసినా మధ్యలో ఆపకూడదు అంటారు కాబట్టి రేపటి వరకు మీ డ్రామా కంటిన్యూ చేయండి. నాకు నిద్ర వస్తుంది, నేను వెళ్ళి పడుకుంటాను. శుభరాత్రి. ఈ రూమ్లో ఏసీ ఉంది కదా, పూలు స్వీట్స్ తెప్పించింది రేపు మన ఇంట్లో పూజ చేయటానికి. ఓకేనా? ఆల్ డౌట్స్ క్లియర్ కదా? ఇదొచ్చిన మొదటి రోజే మన పరిస్థితి ఇలా అయిందేంటి? కాస్త జాగ్రత్తగా ఉండాలి. అబ్బా.